ఇక అప్డేట్ చూస్తే జూబ్లీహిల్స్ లో ప్రచార హోరు ముగిసింది. ఇక పోలింగ్ మిగిలింది. ఎల్లుండే పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. జూబ్లీహిల్స్ లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నోటా కూడా కలిపితే 59. వీరిలో స్వతంత్ర అభ్యర్థులు 29 మంది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ఎన్ఆర్ఐ ఓటర్లు 123 మంది, సర్వీస్ ఓటర్లు 18, దివ్యాంగులు 1908 మంది ఉన్నారు. ఈసారి జూబ్లీహిల్స్ లో 6,859 మంది కొత్త ఓటర్లు పోలింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 127 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ బూతుల సంఖ్య 407, కంట్రోల్ యూనిట్లు 569, బ్యాలెట్ యూనిట్లు 2,442, అదనంగా 20% బ్యాలెట్ యూనిట్లు సిద్ధంగా ఉంచుతున్నారు. వీవీప్యాట్లు 610. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక పోలింగ్ కోసం భారీగా భద్రతా ఏర్పాటు చేసింది ఈసీ. 139 నిఘా డ్రోన్లు జూబ్లీహిల్స్ ను జల్లెడ పట్టనున్నాయి. నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. రైట్, జూబ్లీహిల్స్ లో ప్రచార హోరు ముగిసింది. ఇక పోలింగ్ మిగిలింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అండ్ లివిల్ లైవ్ లో అందిస్తారు. ముందుగా కిరణ్ చెప్పండి, ఇక ఎల్లుండి జరిగే పోలింగ్ కి సంబంధించి ఈసీ ఎటువంటి ఏర్పాట్లు చేసింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? పార్టీల ప్రచారం ముగిసింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు కూడా చేయబోతుంది. ఎల్లుండి జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో అటు పోలీసులు కావచ్చు, ఇటు ఎన్నికల అధికారులంతా కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఆ మానిటరింగ్ సంబంధించినటువంటి వెబ్ కాస్టింగ్ రూమ్ లో ఉన్నాము. ఇక్కడ ఎన్నికల ప్రక్రియ కావచ్చు, పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుందనేది నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ మనతో పాటున్నారు. సార్ నమస్తే సార్. ఎల్లుండి జరగబోయేటువంటి ఎన్నికలకు ఎట్లాంటి ఏర్పాటు చేశారు సార్ పూర్తిగా? సో ప్రత్యేకంగా రేపు నుంచి పోలింగ్ సిబ్బందులు వారికి ఏ పోలింగ్ స్టేషన్ అలాట్ చేయడం, వారితో పాటు ఈవీఎం తీసుకుని రేపు నైటే అక్కడ పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. 11th మార్నింగ్ లోంచి దే విల్ గో ఫర్ కీప్ ఆన్ ఓటింగ్ కావాలన్న మాక్ పోల్ నుంచి అన్ని పోలింగ్ కూడా సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ కరెక్ట్గా 7 AM నుంచి 6 PM వరకు 11th రోజు చేయడం అవకాశం ఉంటాయి. మొత్తం ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉంటాయి సార్? ఇందులో ఎంతమంది పోలీసులు బందోబస్తు నిర్వహించబోతా ఉన్నారు? ఆ రోజు పోలింగ్ ఎన్ని గంటల నుంచి ప్రారంభమవుతుంది? 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అరౌండ్ దాదాపుగా 4 lakhs అబౌవ్ ఓటర్స్ ఉన్నారు. అండ్ పోలీస్ సిబ్బందులు దాదాపుగా 1800 మెంబర్స్ ఉన్నారు. పోలింగ్ అఫీషియల్స్ అన్ని కలిపి ఆర్ఓ ఆఫీస్ టీమ్ అని కలిపి 3000 మెంబర్స్ ఉన్నారు. దాదాపుగా అరౌండ్ 5000 మెంబర్స్ ఈ పోలింగ్ కోసం అన్ని ఏర్పాటు కోసం పూర్తిగా ఎలక్షన్ ప్రత్యేకంగా చేయడానికి, ట్రాన్స్పరెంట్ చేయడానికి సిబ్బందులు ఉన్నారు. సార్, ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తిగా కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు కావచ్చు, లేదంటే ప్రచారంలో కొన్ని దాడులు కావచ్చు, అట్లాంటి ప్రక్రియ అంతా కూడా సాగింది. పోలింగ్ రోజున కూడా అదే విధంగా ఉండేటువంటి అవకాశాలు మొత్తం ఎన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి? అందులో ఎట్లాంటి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు? 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో పారామిలిటరీ ఫోర్స్ ఉంటారు, లోకల్ పోలీస్ కూడా ఉంటారు. దాంతోపాటు అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కాస్టింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఉంటాయి. కంటిన్యూస్ స్ట్రీమింగ్ చేస్తుంది, ఇప్పుడు కూడా చూస్తున్నారు. దీని విధంగా దాంతోపాటు డ్రోన్ కూడా బయటపడడం జరుగుతుంది. సో కంటిన్యూస్ గా ఇన్సైడ్, అవుట్ సైడ్ అండ్ బయట కూడా కంటిన్యూస్ లైవ్ స్ట్రీమింగ్ లో మానిటర్ చేయడం జరుగుతుంది. ఏదైనా స్మాల్ ఇన్సిడెంట్ అయినా ర్యాపిడ్ పోలీస్ ఫోర్స్ కూడా ఉంటాయి, వారు కూడా తొందరగా జరగడానికి అవకాశం ఉంటాయి. సార్, ఇవాళ రేపు చాలా కీలకంగా ఉంటుంది, ప్రలోభాలకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది కూడా డబ్బులు పంచుతున్నటువంటి వీడియోలు కూడా మీ దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వారిపైన ఎట్లాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు? ఎల్లుండి పోలింగ్ వరకు కూడా ఎట్లాంటి చర్యలు చేపట్టబోతా ఉన్నారు? వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఆల్రెడీ మన దగ్గర 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నారు, 45 టీమ్స్ ఉన్నారు రెగ్యులర్ గా. దాంతోపాటు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ తో పాటు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ పెట్టడం జరిగింది. వారు కంటిన్యూస్ రేపు అదేవిధంగా ఈ రోజు కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడైనా ఇష్యూస్ వచ్చినా, ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, లేదన్నా లిక్కర్ డిస్ట్రిబ్యూట్
చేసిన, మనీ డిస్ట్రిబ్యూషన్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూట్ చేసిన వారి మీద కఠిన చర్యలు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. పోలింగ్ రోజు మాక్ పోలింగ్ ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది సార్? పూర్తి మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది మాక్ పోల్ అయిన తర్వాత అన్ని క్లియర్ అయిన తర్వాత క్లియర్ చేసిన తర్వాత 7 o'clock నుంచి రియల్ పోల్ స్టార్ట్ అవుతుంది. చివరిగా ఒక ప్రశ్న సార్, పూర్తిగా ఈ జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ అంటేనే పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతుంటుంది. అందులోనూ జూబ్లీహిల్స్ అంటే చాలా పెద్ద ఉన్నటువంటి రిచ్ పీపుల్స్ చాలా వరకు ఎక్కువగా ఉంటారు. బస్సులో ఉన్నటువంటి వాళ్ళైతే ఎలాగైనా వచ్చి వేశారు. కానీ పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు మీరు ఎట్లాంటి సూచనలు చేయబోతున్నారు? ఓటర్లకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ మనకు ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీలో ఓటర్ టౌన్ చాలా తక్కువ ఉంటాయి. ఈసారి తప్పకుండా ఈ బదనాం లేకుండా మనం తప్పకుండా ఎక్కువ ఓట్స్ సంఘటనకి అవకాశం ఉంటుంది. ఈసారి మోర్ దెన్ 50% అవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఇది చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఈ స్క్రీన్ మీద అంతా కూడా ఎన్నికల పోలింగ్ జరిగేటువంటి రోజున పూర్తి స్థాయిలో ఈ మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఎక్కడ చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా పోలింగ్ బూత్ లో జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దాదాపు సగానికి పైగా ఈ ఎలక్షన్ కు సంబంధించినటువంటి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నట్టుగా చెప్తున్నారు. పోలింగ్ పర్సెంటేజ్ పెంచే విధంగా కూడా కృషి చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వచ్చి ఓటు వేయాలి. ఖచ్చితంగా పోలింగ్ పర్సెంటేజ్ ను పెంచాలంటూ కూడా ఆర్వీకరణ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. రేపు మధ్యాహ్నం నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఇటు పోలింగ్ బూత్లకు అయితే ఈవీఎంలు కావచ్చు, అంతేకాకుండా పోలింగ్ సిబ్బంది కూడా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాము. దాదాపు 1800 మంది పోలీసులు కూడా ఇందులో ఏదైతే భద్రతా ఏర్పాట్లు కూడా పర్యవేక్షించబోతా ఉన్నారు. ఇందులో పారామిలిటరీకి సంబంధించినటువంటి బలగాలను కూడా మోహరించాము. ఇక్కడ చిన్న అవాంఛనీయ ఘటన కూడా చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. ఈ రోజు రేపు పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వారు కనుక పట్టుబడితే వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ చెప్తా ఉన్నారు.